గుడ్ డే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో జ్యోతిష్యంలో రెమెడీస్ ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని వివరిస్తాను. కొంతమంది క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటారనమాట. ఏంటండి ఏదో మండల దీక్ష చేయమంటారు, లేకపోతే ఏదో పూజలు చేయమంటారు. ఇవన్నీ ఎలా పనిచేస్తాయండి అని అడుగుతూ ఉంటారు. సో, దీన్ని ఒక 4 లెవెల్స్‌లో వ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా ఒక సమస్యొచ్చిందనుకోండి. ఆరోగ్య సమస్యో, ఫైనాన్షియల్ ప్రాబ్లమో, కుటుంబ సమస్య ఏదో వచ్చింది. మనం జ్యోతిష్కుని దగ్గరికెళ్తాం. జ్యోతిష్కులు ఏం చేస్తారంటే, మన జాతక చక్రం చూస్తారు. మనకు కరెంట్ దశ ఏంటి? లైక్ శని మహాదశ నడుస్తోందా? రాహు మహాదశ నడుస్తోందా? ఏదో దశ నడుస్తుంది. అలాగే గోచరం. లైక్ ఇప్పుడు ప్రస్తుతం గ్రహాలు పైన ఎలా ఉన్నాయి? అది చూస్తారు. ఈ రెండిటిని కలిపి అమ్మ మీకు ప్రస్తుతానికి మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొంచెము ఈ దశ మీకంత కంఫర్టబుల్‌గా లేదు. అలాగే గోచరంలో గూడా శని గాని, రాహు గాని ఏదో వక్ర దృష్టి చూస్తున్నాయి. సో, దానికి రెమెడీ కింద మీరు అమ్మ మీరు ఫలానా దీక్ష తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ ఆరోగ్య సమస్య వచ్చిందనుకో. ఈ హనుమంతుడికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిష్కులు మనకి 40 రోజులు మండల దీక్ష తీసుకోండి అని చెప్పారని అనుకుందాం. సో, ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఈజ్ స్పిరిచ్యువల్. మనకి ఆహ్, మ దేవతల్లో గూడా లెవెల్స్ ఉంటాయి. అంటే అందరికన్నా పైన పరమాత్మ. ఆ తర్వాత మనకి త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ తర్వాత అవతారాలు. ఆ తర్వాత మళ్ళీ మనకి గ్రామ దేవతలు, కుల దేవతలు ఇలాగా దేవతలు ఉంటారన్నమాట. అలాగే ఒక్కొక్క దేవత ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీకి అధిపతి. ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడు ఉన్నారనుకోండి. ఆ హనుమంతుడిని మనము కరేజ్‌కి, ధైర్యానికి ప్రతీకగా చూస్తాము. అలాగే ఒక పనులు అవ్వకపోతే ఆ పనికి కూడా హనుమంతుడు చేయగలుగుతాడు. హనుమంతుడి స్టోరీ చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే శని హనుమంతుడికి రుణపడి ఉంటాడు. సో, శని వల్ల మనకి ఏదన్నా పని నెమ్మదిస్తూ ఉంటే గనక శనీశ్వరుడికి దండం పెట్టుకొని నవగ్రహ పూజ చేసుకొని ఆ తర్వాత హనుమాన్ దీక్ష చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటాం. సో, దానివల్ల ఏమవుతుందంటే గనక ఆ హనుమంతుడికి మనము కనెక్ట్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొంది మన సమస్యని నెమ్మదించుకోగలుగుతాం. అంటే పూర్తిగా సాల్వ్ అవ్వకపోయినా చాలా మటుకు సమస్య యొక్క తీవ్రతని తగ్గించగలుగుతాం. అంటే మనం హనుమంతుడికి కనెక్ట్ అవుతున్నాం ఈ హనుమాన్ దీక్ష తీసుకోవడం ద్వారా. అది స్పిరిచ్యువల్ లెవెల్. నౌ ఇప్పుడు ప్రాక్టికల్‌గా చెప్తాను. ఓకే. ప్రాక్టికల్‌గా, లాజికల్‌గా ఏం జరుగుతుంది మనం దీక్ష తీసుకున్నప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 40 రోజులు హనుమంతుడి దీక్ష తీసుకుందాం అనుకో. మనకి ఏం చెప్తారు మనకి పూజారులు గానీ, ఏదన్నా పెద్దవాళ్ళు గానీ, అమ్మ తీసుకున్నప్పుడు మీరు చేతికి ఒక కంకణం కట్టుకోండి లేదా మెడలో ఒక మాల వేసుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేసుకోండి. శుచి, శుభ్రత పాటించండి. ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి, మామూలు పూజ చేసుకొని, తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం అది చేసుకొని, ఆ తర్వాత మంగళవారము, శనివారము గుడికెళ్ళండి. గుడిలో అర్చన చేయించండి. 45 రోజుల తర్వాత ఉద్యాపన చెప్పండి అనే విషయాన్ని, దానాలు, ధర్మాలు చేయండి. ఈ విధంగా చెప్తారు. అలాగే కొన్ని బట్టలు వేసుకోవడము, ఒక ప్రత్యేకమైన బట్టలు వేసుకోవడము, మాట తూలకుండా జాగ్రత్తగా ఉండడము, ఇలాంటి డిసిప్లిన్డ్‌గా ఉండడము, అలాగే ఆరోగ్యం మన ఆరోగ్యాన్ని గూడా చూసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ మన ఆహార విషయాన్ని గూడా నియమాలు పాటించాల్సి వస్తుంది. వెజిటేరియన్ ఫుడ్డే తినడము, సాత్విక ఆహారమే తినడము, మామూలుగా స్వయం పాకం కూడా చేసుకోమని చాలా దీక్షల్లో గానీ, చాలా వ్రతాల్లో గానీ చెప్తూ ఉంటారు. అలాగే నలుగురిని కలిసి వాళ్ళతో కలిసి కూడా చేసుకోమని చెప్తారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఫస్ట్ మనం మీకేదైనా సమస్య వచ్చినప్పుడు యూజువల్‌గా మనం కొంచెం సొసైటీ నుంచి విత్‌డ్రా అవుతాం. కొంచెం ఒక విధమైన ఆందోళన గూడా మనసులో ఉంటుంది. ఎక్కువగా ఇంట్లో నుంచి బయటకెళ్ళాలని గూడా అనిపిచ్చదు. ఆ సమస్య చుట్టూరా మనసు తిరుగుతూ ఒక విధమైన కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో వెళ్ళడము, పెద్ద సమస్య అయితే డిప్రెషన్‌లోకెళ్ళిపోవడము, లో మూడ్స్‌లోకెళ్ళిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. సో, అప్పుడు ఏ పని చేయాలనిపిచ్చదు. ఒక విధమైన నిస్సహాయ స్థితి గూడా మనకనిపిస్తూ ఉంటుంది. ఒక హోప్‌లెస్ ఎక్కడో నేను స్టార్ట్ చేయాలి ఈ సమస్యకు సొల్యూషన్. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలీదు అనమాట. ఒక చిక్కుముడిలాగా అనిపిస్తుంది. సో, ఈ దీక్ష లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే, ముందర మనకొక డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది లైఫ్‌లో. పొద్దున్న లేవడము, అది లేవాలి కదా! అంతకు ముందర లేవాలి అనిపిచ్చని గూడా బలవంతాన ఇప్పుడు లేస్తాం. లేచి పూజలు చేసుకుంటాం. ఆ ఓం అని పలకడం వల్ల, హనుమాన్ చాలీసా పలకడం వల్ల ముందర బాడీలో ఆహ్, ఎనర్జీ ఫీల్ అవుతాం. అండ్ శుచి, శుభ్రమైన ఆహారాన్ని తింటాం. మనము డిప్రెస్డ్‌గా ఉన్నప్పుడు, లో మూడ్స్‌లో ఉన్నప్పుడు, లేకపోతే స్ట్రెస్ అయినప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏం తింటున్నామో గూడా గమనించకుండా ఇష్టం వచ్చినట్టు తినేస్తాం. బయట ఫుడ్ తినేసేయడము,
దానివల్ల ఇంకా సమస్య జటిలమైపోతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. బుర్ర పనిచేయదు. కానీ ఇలాంటి దీక్షలు చేయడం వల్ల ఏమవుతుంది? మంచి ఆహారాన్నే తినాలి. జాగ్రత్తగా తినాలి. ఇష్టం వచ్చినట్టు తినడానికి వీల్లేదు. మితాహారం తినాలి. స్వయం పాకం చేసుకోవాలి. ఏం వండుకుంటున్నామో తప్పకుండా ఫ్రెష్ ఫుడ్డే తీసుకోవాలి. ఆరోగ్యం కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది ఇలా చేయడం వల్ల. అలాగే తప్పకుండా మనం పూజలు చేయడం వల్ల ఆ గొంతు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకుంటాము, సరిగ్గా కూర్చుంటాం కూడా. అలాగే వారానికి కనీసం 2 సార్లు టెంపుల్‌కెళ్తాం కదా! గుడికెళ్ళడం వల్ల మనుషుల్లో పడతాం. అండ్ అక్కడ ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. ఆ ప్రదక్షిణం చేయడం వల్ల. మనుషుల్ని కలుస్తాము. అంతకు ముందర మాట్లాడని ఈ విషయం మాట్లాడకపోయినా, ఈ సమస్య గురించి మాట్లాడకపోయినా కొన్ని మాటలంటూ మొదలెడతాం. గుళ్ళో మనుషులను చూడడం వల్ల, బయటకెళ్ళడం వల్ల, లేకపోతే మనం ఈ దీక్ష చేస్తున్నామని మన చుట్టుపక్కల వాళ్ళు తెలిసి, వాళ్ళు కొన్ని నైవేద్యాలు తీసుకొచ్చి ముందర యాక్టివిటీ అనేది మొదలవుతుంది. ఆ డిప్రెషన్ నుంచి బయటకొస్తాం ఆటోమేటిక్‌గా. సో, దీనివల్ల ఇది 40 రోజుల పాటు దీక్షలాగా చేయడం వల్ల అది మనకు అలవాటు కూడా అయిపోతుంది. మంచి హ్యాబిట్స్ అనేవి అలవాటయిపోతాయి. బుర్రలో ఆందోళన తగ్గి కొంచెం కామ్ డౌన్ అయ్యి హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఈ మనుషుల్లో పడడం వల్ల మనం ఆ సమస్యకి సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నం అనేది ఎక్కడో అక్కడ తప్పకుండా మొదలెట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఆ సమస్య అలా ఉన్నా కూడా చాలా మటుకు దాని తీవ్రత తగ్గుతూ ఉంటుంది. మన మనసులో ముందర మనసు ఆందోళన తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ అదర్ బెనిఫిట్స్ టు దిస్. ఇలాంటి వ్రతాలు, పూజలు, దీక్షలు తీసుకోమని చెప్పడం వల్ల ఇంకో బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి? సోషల్ బెనిఫిట్. అంటే ఒక గ్రూప్ లాగా సొసైటీలో ఈ ధర్మం అనేది నిలుస్తుంది. ఒక సొసైటీ ఒక బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. కొంతమంది ఎప్పుడు దీక్షలో ఉన్నారనుకోండి, మంచి విషయాలు వాళ్ళ ద్వారా వింటూ ఉంటాం. వాళ్ళు కూడా కొంచెం పురాణాలు తెలుసుకోవడము, ఇవన్నీ కూడా ఆ దీక్షలో ఉన్న వాళ్ళు తెలుసుకోవడానికే ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమవుతుంది? మన కల్చరల్ కంటిన్యూయేషన్ అండ్ సివిలైజేషన్ కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ మంచి విషయాలే కదా! వీటిలో చెడేముంది? మనమేం బార్‌కెళ్ళి తాగమని చెప్పట్లేదు. అమ్మో! డిప్రెషన్‌లో ఉన్నావా? పదరా బయటికెళ్ళి బార్‌కెళ్ళి తాగి ఉన్న ఆరోగ్యం కూడా చెడగొట్టుకోమని చెప్పట్లేదు. శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, ఆల్కహాలు, స్మోకింగ్ అన్నీ మానేయండి 40 రోజులు కనీసం. ఫుడ్ జాగ్రత్తగా ఉండండి. ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద మురికిగా చేసిన ఏ మిర్చి బజ్జీలు, సమోసాలు తినట్లే కదా! ప్రశాంతంగా మంచి ఆహారమే తింటాం కదా! నియమ నిబంధనలు పాటిస్తూ, ఫాస్టింగ్ చేస్తూ, ఆయుర్వేదం ప్రకారం ఉంటాం కాబట్టి మంచే జరుగుతుంది. ఆ కల్చరల్ సివిలైజేషన్ అనేది, ఆ ఎథోస్ అనేది, ఆ నాలెడ్జ్ బేస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదొక సోషల్ బెనిఫిట్. రెండోదేంటి? ఎకనామిక్ బెనిఫిట్. ఇలాంటి దీక్షలు, ఇలాంటివి చేయడం వల్ల ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేయడం వల్ల ఎకానమీలో క్యాష్ ఫ్లో అనేది నడుస్తూ ఉంటుంది. కొంతమందికి ఉపాధి కూడా లభిస్తుంది. టెంపుల్‌కెళ్తాము, పూలు కొనుక్కుంటాము, ఇంట్లో పూజ చేస్తాం, వాటికి కొన్ని పూలు కొంటాం, కొన్ని కొబ్బరికాయలు కొంటాం, కొన్ని పళ్ళు కొంటాం. అవేం వేస్ట్ అవ్వవే, మంచే కదా! నలుగురికి పెడతాం, నలుగురితో షేర్ చేసుకుంటాము. దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీ అనేది కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఒక మంచి విధంగా ఉంటుంది. దానికి కాలిక్యులేషన్ చేసి, ప్రభుత్వం వచ్చేసి మన చేతులు పట్టుకొని బతిమాలి, అయ్యయ్యో! ఎకనామిక్ యాక్టివిటీ మీరు కన్స్యూమరిజం చెయ్యండని చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సో, ఎకనామిక్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇంకొక విషయము, జ్యోతిష్కులు నిజంగా మంచివాళ్ళు, ధర్మబద్ధులు అయితే, వాళ్ళు మన స్తోమతను బట్టి చెప్పాలి. ఏ రెమెడీస్ అయినా గూడా. ఇప్పుడు మనం మామూలు వాళ్ళం ఉన్నామనుకోండి, మనకు చిన్న పూజలు, వ్రతాలు చెప్తే సరిపోతుంది. కొంచెం ధనవంతులున్నారు, వాళ్ళకు హోమాలు, యజ్ఞాలు చెప్తారు. కొంచెం మనుషుల్ని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయిస్తారనమాట. వాళ్ళకి ఈగో కూడా ఎక్కువే ఉంటుంది. సో, వాళ్ళు పెద్దవి చేయడం వల్ల, కొంచెం పెద్ద సైజులో దానాలు చేయడం వల్ల, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు దానాలు చేస్తున్నప్పుడు కొంచెం ధైర్యము అది వస్తుంది. మనం ఎంత నార్మల్ వాళ్ళమైనా మనం కూడా ఒక చిన్నపాటి మన స్తోమతను బట్టి దానం చేసినప్పుడు మనకు ఇంకో సమస్య నడుస్తున్నా సరే మనకు విధమైన ధైర్యం ఉంటుంది. ఒకళ్ళకి చిన్న హెల్ప్ చేసినా, మనం పెద్ద సమస్యలో ఉన్నా కూడా పక్క వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది. అలాగే విలేజ్ హెడ్స్ ఉంటారు, లేకపోతే సిటీ కౌన్సిలర్స్ ఉంటారు, లేకపోతే రాజులుంటారు. వాళ్ళకి ధైర్యం కావాలంటే వాళ్ళకి ఆ లెవెల్‌లో చేయాలి. అందుకని రాజులకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద పెద్ద లెవెల్‌లో చేయిస్తారు జ్యోతిష్కులు. ఒక మాసివ్ హోమగుండాలు చేయించడము, వేల కొద్దీ జనాలు, లక్షల కొద్దీ జనాలు ఇన్వాల్వ్ చేసి చేయటం వల్ల రాజుకు ఆ లైఫ్ సైజ్ ఆ పెద్ద ఈగోలుంటాయి. అవి కూడా సాటిస్ఫై అవుతాయి. అలాగే మనుషుల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒక కింగ్ అనేవారు ఆహ్, ఈవెన్ పర్సనల్ సమస్య అయినా గూడా అది హ్మ్. ఆ సమస్యకు ఒక సొల్యూషన్‌కి దారి తీస్తుందనమాట. ఇంతమంది ఇన్వాల్వ్ చేసి చేయడం వల్ల అగైన్ సోషల్ బెనిఫిట్స్, ఎకనామిక్ బెనిఫిట్స్, సివిలైజేషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, అందుకనే ఈ రెమెడీస్ ఆ విధంగా పనిచేస్తాయి. ఒక స్పిరిచ్యువల్ లెవెల్‌లోనూ పనిచేస్తాయి మీకు నమ్మకం ఉంటే. లేదు అయినా గూడా ప్రాక్టికల్‌గా సోషల్ లెవెల్‌లో, పర్సనల్ లెవెల్‌లో, ఎకనామిక్ లెవెల్‌లో పనిచేస్తాయి. సో, మీరందరూ
హోప్‌ఫుల్లీ రెమెడీస్‌ని పాటిస్తారని అనుకుంటున్నాను. అలా అని ఆ దొంగ జ్యోతిష్కుల దగ్గరికెళ్ళి మోసపోకండి. మీ స్తోమతకు మించి ఎవరైనా చెప్తున్నారు అంటే గనక కొంచెం వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. హ్మ్. మీ స్తోమతకు మించి మరి మాత్రం మీరు సమస్యల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద రెమెడీస్ చేయాల్సిన అవసరం లేదండి. దేవుడు అందరిని వింటాడు. మనం మట్టి పూలతో పూజ చేసినా వింటాడు. బంగారు పూలతో పూజ చేసినా వింటాడు. మన స్తోమతను బట్టి. కాకపోతే ఈ డిసిప్లిన్ అనేది పాటించాలి. ఓకే. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.